తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. గత కొంతకాలంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారానికి 4 లేఖలను అనుమతించాలని చెప్పినట్టు తెలిపారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు, మరో 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోస్ట్ తో పాటు వాళ్ళిద్దరూ పరస్పరం రాసుకున్న లేఖలను కూడా రేవంత్ రెడ్డి షేర్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి రాసిన లేఖను, దానికి స్పందిస్తూ చంద్రబాబు రాసిన లేఖను రేవంత్ రెడ్డి పంచుకున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్వాగతించారు. ఏపీ ప్రజాప్రతినిధులతో సమానంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు అనుమతించాలని కోరారు. తిరుమలలో తానేం తప్పుగా మాట్లాడలేదన్నారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భక్తుల మనోభావాలను మాత్రమే వ్యక్తపరిచారని చెప్పారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై మనతో స్పందించడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మొన్న కొండపైకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. దాని మీద ఈఓ సీరియస్ అయ్యారు, మీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. ఈరోజు మాత్రం మళ్ళీ కొండపైన తెలంగాణకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ 4 లెటర్లు ఇవ్వచ్చని వచ్చింది. ఎట్లా స్పందిస్తారు? ఆ రోజు నేను వివాదమే మాట్లాడలేదు. చాలా అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇబ్బంది లేకుండా ఫస్ట్ టర్మ్లో ఆయనే చేసిండు, సెకండ్ టర్మ్లో కొనసాగించిండ్రు. సెకండ్ టర్మ్లో కొంతమంది అధికారులు కొంత ఇబ్బందులు చేసిండ్రు సెకండ్ టర్మ్ అయినప్పుడు. అప్పుడు కూడా మాట్లాడి నేను సరి చేసుకోవాలని. ఆ రోజు ఆ ప్రభుత్వం వినలేదు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక ఆయన అనుభవజ్ఞుడు. 2 రాష్ట్రాల ప్రజలను కలిపేది తిరుపతి. 3.5 కోట్ల మంది కంపల్సరీ తిరుపతికి వస్తారు. తిరుపతి దేవుడు. గద్వాల చీరలు బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ చీర అమ్మవారి కడతారు. జోగులాంబ తల్లి చీర కర్నూలు కలెక్టర్ వచ్చి ఆంధ్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తారు దసరా పండుగ రోజు. అట్లా ఆనవాయితీలు ఉన్నాయి 2 ప్రాంతాలకు. అట్లా ఈక్వల్గా ఆంధ్ర ప్రజాప్రతినిధులకు కానీ ఆంధ్ర ప్రజలకు ఎట్లా చూస్తారు, తెలంగాణ ప్రజలకు వీళ్ళకు అందరికి కూడా ఈక్వల్గా చేయండి అని చెప్పినాం. దానిలో ఏ వివాదం లేదు, ఏం లేదు. దానిలో ఏదో భూతద్దం పెట్టి చూసి వెతికి ఏముంటుంది దాని వివాదం. అంటే ఇప్పుడు ఇచ్చిన దాని మీద సాటిస్ఫాక్షన్. మీరు 2 లెటర్లు బ్రేక్ దర్శనాలు, 2 లెటర్లు 300 రూపాయల టికెట్లకు సంబంధించి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంతకుముందే ప్రకటన కూడా వచ్చింది. దీనిపైన సాటిస్ఫాక్షన్ ఉందా? ఏదైనా అక్కడ రకరకాలుగా ఎవరు అడ్వైజ్ చేసినారు, బంద్ చేసినారు. ఏదేమైనా ఇప్పుడు ముందు ఒక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ బీఆర్ నాయుడు గారు చైర్మన్ గారు కానీ వారి కృతజ్ఞతలు. కానీ నేను ఒకటి అడుగుతున్నా, రిక్వెస్ట్ నాదని కాదు, చాలామంది భక్తుల యొక్క అరే ఇన్నేళ్ళు అటువంటి భేదం లేదు కదా, అందరికి ఈక్వల్ లెటర్లు, వాళ్ళ లెటర్లు కూడా ఈక్వల్ ఉన్నాయి. భద్రాచలంలో కానీ జోగులాంలో కానీ యాదాద్రిలో కానీ మన లెటర్లు ఎందుకు తక్కువ చేసినట్ల, వీళ్ళు తెలంగాణలోకి ఇంత తక్కువ అన్నట్ల ఎందుకు, ఎప్పుడు లేనిది ఎందుకు అనే భావన ప్రజలలో ఉంది. పునరాలోచన చేసుకొని తర్వాతనైనా సరే ఈక్వాలిటీ చూపించానని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో ఎట్లుంటే ఎట్లా 10 సంవత్సరాలు స్టార్టింగ్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోగానే కంటిన్యూ చేయించిండు వారు. ఇలా ఈక్వల్గా ఉండని దేవుని దగ్గర ఎందుకని చెప్పి వారు కొనసాగించిందే మళ్ళీ ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్గా చేయాలని మేము అడుగుతున్నాం. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అడగాల్సిన అవసరం ఉంది. ఎట్ లాస్ట్ 2 లెటర్లైనా అనుమతించారు, అందుకు సంతోషం. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజాప్రతినిధులను ఇద్దరిని ఈక్వల్గా చూడాలని కోరుతున్నామంటున్నారు శ్రీనివాస్ గౌడ్. ఓటు స్టూడియో.